2026లో ఆస్ట్రేలియా రావచ్చా? వస్తే ఏ ప్లేస్‌కి రావాలి? ఏ కోర్స్ సెలెక్ట్ జేసుకోవాలి? ఏ యూనివర్సిటీ సెలెక్ట్ జేసుకోవాలి? గవర్నమెంట్ రూల్స్ ఏమైనా మారినాయా? టోటల్ స్టడీకి ఎంత ఖర్చవుతది? ఇక్కడికొచ్చిన తర్వాత పార్ట్ టైమ్ సంగతేంటి? ప్రొఫెషనల్ జాబ్ సంగతేంటి? అండ్ ఫైనల్లీ పీఆర్ సంగతేంటి? ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. స్వాగతం, సుస్వాగతం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. చూసింగ్ ఏ ప్లేస్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు చూస్ చేసుకునే ప్లేస్ మీదే నీ పీఆర్ డిపెండ్ అయి ఉంటుంది. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఏ స్టూడెంట్కి అయినా కానీ ఇక్కడికి రావాలనుకుంటే ఫస్ట్ ప్లేస్ చూస్ చేసుకునే టైంలో మీరు ఆలోచించాల్సిన థింగ్స్ పీఆర్కి ఎలా బెనిఫిట్ అవుతుంది ఒకటి. నెక్స్ట్ థింగ్ పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఎక్కడుంటే మాక్సిమం టైం పీరియడ్ వస్తుంది. ఈ రెండు థింగ్స్ ఆలోచించాలి. సిడ్నీ, మెల్బర్న్, బ్రిస్బెన్ ఈ మూడు కాకుండా ఏ స్టూడెంట్ అయినా ఏ రీజనల్ ఏరియాకైనా వెళ్ళండి. ఇది నా పర్సనల్ సజెషన్. ఎందుకంటే రీజనల్ ఏరియాకి వెళ్తే మీకు పోస్ట్ స్టడీ వర్క్ వీసా 1 ఇయర్ ఎక్స్ట్రా వస్తుంది. అదే కాకుండా మాస్టర్స్ చేసినప్పుడు రీజనల్ ఏరియాలో చేసినప్పుడు పీఆర్ ప్లాట్ చేసేటప్పుడు 5 పాయింట్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి మీ ప్రొఫైల్కి. సో ఈ బెనిఫిట్స్ అస్సలు మిస్ అవ్వద్దు స్టూడెంట్స్. ఏ రీజనల్ ఏరియాకి వెళ్ళాలి అంటే కనుక అది మీ చాయిస్ కంప్లీట్లీ. మీకు తెలిసిన వాళ్ళు ఉండటం కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉండటం కానీ, లేదా మీకు ఎక్కడ కంఫర్టబుల్ అనిపిస్తే అక్కడికి వెళ్ళండి. అసలు మాకు ఎవరు తెలియదు ఆస్ట్రేలియాలో అనుకుంటే కనుక మీ అందరికీ నేనున్నా. ఒకవేళ ఆస్ట్రేలియా వస్తే పర్టికులర్గా ఎడ్లైడ్ వస్తే కనుక మీరు నాకు కాంటాక్ట్ అవ్వండి. నా హెల్ప్ నేను చేస్తాను. ఎయిర్పోర్ట్ పికప్ కానీ, అకామిడేషన్ అరేంజ్ చేయడం కానీ ఇవన్నీ నేను చేస్తాను. నా దృష్టిలో వన్ ఆఫ్ ద బెస్ట్ రీజనల్ ఏరియాస్ ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎడిలైడ్ ఒకటి అండ్ పర్త్ ఒకటి. ఈ రెండు ఎందుకు చెప్తున్నా అంటే ఎడిలైడ్లో నేను గ్రౌండ్ రియాలిటీ చూసా కాబట్టి, నేను ఇక్కడ ఉన్నా కాబట్టి, అండ్ పర్త్లో చాలా కనెక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ అప్కమింగ్ బిగ్ రీజనల్ ఏరియా కూడా పర్త్ అనమాట. ఈ రెండిట్లో మీరు దేనికి వెళ్ళినా కానీ మీరు బెనిఫిట్ అవ్వచ్చు. పర్టికులర్గా మీ అందరికీ చెప్పాల్సిన ఒక థింగ్ ఏంటంటే రీజనల్ ఏరియాస్ అనగానే అందరూ ఏ ఊరులాగా ఉంటాయి, అసలు ఎవరు జనాభా ఉండరు, లేదా షాప్స్ ఉండవు, ఇలా ఏం ఉండదు. అవి కూడా చాలా పెద్ద సిటీస్. కానీ ఓన్లీ ఒక్కటే రీజన్ వల్ల అవి రీజనల్ ఏరియాస్గా ఉన్నాయి. ఎందుకంటే పాపులేషన్ కంపేర్ టు మెల్బర్న్, సిడ్నీ, బ్రిస్బెయిన్ వాటన్నిటికంటే ఇక్కడ తక్కువ ఉంటుంది అంతే. అలా అని చెప్పేసి అసలు పాపులేషన్ ఉండబోవటం, బిజినెస్లు ఉండబోవటం, పార్ట్ టైమ్స్ ఉండబోవటం, ఆపర్చునిటీస్ ఉండబోవటం ఇవన్నీ ఏమి ఉండవు. అదంతా మీ ఇమాజినేషన్. అండ్ ఇంకోటి ఏంటంటే రూమర్స్ విని లేకపోతే ఇండియాలో ఉన్న వాళ్ళ మాట విని మాత్రం మీరు డెసిషన్స్ తీసుకోకండి ఏ రీజనల్ ఏరియా వెళ్ళాలని చెప్పేసి. మీరు ఏ రీజనల్ ఏరియా అయితే వెళ్దాం అనుకుంటున్నారో ఆ రీజనల్ ఏరియాలో ఉన్న వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. సో దట్ మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేది ఏంటంటే కోర్స్. ఏ కోర్స్ తీసుకుంటే మనకు పీఆర్కి బెనిఫిట్ అవుతుంది లేదా మనకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, ఇది అందరు అడిగే కామన్ క్వశ్చన్ అనమాట. మీకు తెలియాల్సింది ఏంటంటే మీ పీఆర్ మీ కోర్స్ మీద అస్సలు డిపెండ్ అయి ఉండదు. మీరు చేసే మాస్టర్స్ మీద అస్సలే డిపెండ్ అయి ఉండదు. ఓన్లీ అది దేని మీద డిపెండ్ అయి ఉండిద్ది అంటే మీరు చేసే జాబ్ మీద డిపెండ్ అయి ఉండిద్ది అండ్ మీకు వచ్చే స్కిల్ అసెస్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మీ బ్యాక్గ్రౌండ్లో మీరు బీటెక్ చదువుంటే మ్యాక్సిమం 99.99% మీ అందరు ఇక్కడ మాస్టర్స్ ఇన్ ఐటీ, మాస్టర్స్ ఇన్ ఏఐ, మాస్టర్స్ ఇన్ మెషిన్ లెర్నింగ్ వీటికే వస్తారు. అది మాత్రం ఫస్ట్ షూర్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఫీల్డ్కి ఎంత స్కోప్ ఉంది, మన ఫీల్డ్కి ఏమన్నా ఆపర్చునిటీస్ ఉన్నాయా లేవా, అవన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్ప్లోర్ చేయండి. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ బ్యాక్గ్రౌండ్ చేసి కోర్స్ చేంజ్ అవ్వడం కానీ ఏం లేదు. ఒక బిగ్ బ్లాస్టింగ్ న్యూస్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కాలేజ్ చేంజ్ అవ్వడం అనే కాన్సెప్ట్ని గవర్నమెంట్ తీసేసింది. రీసెంట్గా బిల్ పాస్ చేసింది. అండ్ అదే కాకుండా జనవరి మిడ్ నుంచి అది ఇంప్లిమెంట్ కాబోతుందని ఆర్టికల్స్లో చదివా అనమాట. సో అఫీషియల్ నోట్ ఇంకా రిలీజ్ అవ్వడానికి టైం పడుతుంది. అంటే మీరు ఏదైతే కాలేజ్కి వస్తారో ఇండియా నుంచి, అదే కాలేజ్లో మీరు 2 ఇయర్స్ డిగ్రీ కంప్లీట్ చేయాల్సిందే, ఇంకొక ఆప్షన్ లేదు. కాకపోతే గవర్నమెంట్ చెప్తున్న చిన్న రిలీఫ్ పాయింట్ ఏంటంటే చిన్న కాలేజెస్ కూడా ఆఫ్ షోర్ నుంచి అంటే ఇండియా నుంచి అడ్మిషన్స్ వేసుకోవడానికి ఛాన్స్ ఇస్తాము, మంచి మంచి ప్రొఫైల్స్ని పిక్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళకి కాలేజెస్కి ఆపర్చునిటీ ఇచ్చిందని చెప్పేసి రూమర్స్ నడుస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో తెలియాలంటే కనుక ఈ జనవరి మిడ్ వరకు వెయిట్ చేయాలి. కానీ 100% మన వాళ్ళందరూ ఏం చేస్తారు, మన వాళ్ళే కాదు ఈవెన్ నేను ఆ పొజిషన్లో ఉన్నా కానీ ఏం చేస్తా అంటే రిస్క్ ఎందుకురా బాబు అని చెప్పేసి పెద్ద యూనివర్సిటీస్కే అప్లై చేస్తాం అనమాట. కమింగ్ టు ఫీజ్, ఎంత ఖర్చు అవుతుంది మనం కనుక మాస్టర్స్ కంప్లీట్ చేయాలంటే ఈ 2026లో ఆఫ్టర్ ఈ కాలేజ్ చేంజ్ లేదు అన్న రూల్ వచ్చిన తర్వాత అంటే మీకు ఇందాక చెప్పినట్టు మనం ఏం చేస్తాం, అరే మంచి యూనివర్సిటీకి వెళ్దాం, వీసా కాంప్లికేషన్స్ ఏం రాకూడదు అనుకుంటాం. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, అరే మనం పెద్ద యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుందాం ఎందుకంటే వీసా కాంప్లికేషన్స్ వస్తాయేమో అని భయం ఉంటుంది కాబట్టి పెద్ద యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటాం. సో అలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు మినిమం టు మినిమం 40 lakhs ఆఫ్టర్ స్కాలర్షిప్ అయితే మీరు పెట్టుకోవాల్సిందే బడ్జెట్. 40 lakhs కంటే తక్కువ అవ్వదు ఆ ఫీజు. అదే ఫీజులో చేయాలా మాస్టర్స్ అంటే. ఇప్పుడున్న ప్రజెంట్ రూల్స్ ప్రకారం ఒకవేళ కనుక చిన్న కాలేజెస్ కూడా అడ్మిషన్ ఇస్తే 25 lakhs కూడా కంప్లీట్ అవ్వచ్చు. ఇది టోటల్లీ మీ ప్రొఫైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మీరు ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ ఉండి మీ డాక్యుమెంటేషన్ మొత్తం కరెక్ట్గా ఉంటే కనుక మీరు ఏ భయం లేకుండా చిన్న కాలేజ్ కూడా అప్లై చేయొచ్చు. ఎప్పుడు ఒకవేళ కనుక వాళ్ళు
అలోకేషన్ ఇస్తే చిన్న కాలేజెస్కి అరే చేసుకోండి మీరు అడ్మిషన్స్ ఆఫ్ షోర్ నుంచి డైరెక్ట్ ఇండియా నుంచి చేసుకోండి అంటే కనుక అప్పుడు ట్రై చేయొచ్చు. అది కాకుండా అసలు చిన్న కాలేజెస్కి అడ్మిషన్స్ ఇయ్యము డైరెక్ట్ ఆఫ్ షోర్ నుంచి అంటే కనుక ఇంకా వేరే ఆప్షన్ ఉండదు. డైరెక్ట్గా పెద్ద కాలేజెస్కి అప్లై చేసుకోవాలి. 40 లక్షల ఫీజు అయితే మీ దగ్గర పెట్టుకోవాల్సిందే. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ. మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం ఫార్మర్సా లేదా పెద్ద బిజినెస్ ఉన్న వాళ్ళమా, లేదు మంచి జాబ్ చేస్తున్న వాళ్ళమా, లేదా చిన్న జాబ్ చేస్తున్న వాళ్ళమా, లేదా చిన్న బిజినెస్ ఉన్న వాళ్ళమా, డిపెండ్స్ ఆన్ నీ ఫైనాన్షియల్ స్టెబిలిటీయే నువ్వు ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే నీకు ఇప్పుడు 40 lakhs కావాలి, నువ్వు లోన్కి వెళ్ళాలి. ఒకవేళ కనుక చిన్న జాబ్స్ అయితే ఆ 40 lakhs లోన్ రాదు. ఆస్ట్రేలియాకి ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నీవు ఐటీఆర్స్ చూపించాలి, అదే కాకుండా నీ ఫండ్స్ క్లియర్గా ఉండాలి. అప్పుడు మాత్రమే వీసా యాక్సెప్ట్ అవుతుంది. అది కాకుండా మీరు ఏ డాక్యుమెంటేషన్ పడితే ఆ డాక్యుమెంటేషన్ చేసి సరిగ్గా కనుక సబ్మిట్ చేయకపోతే వీసా లాంచ్ చేసేటప్పుడు 100% మీ వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఏం లేకుండా మీరు కనుక స్మూత్గా ప్రాసెస్ చేయాలంటే కనుక ఉన్న ఓన్లీ ఒకటే ఒక ఆప్షన్, మీ ఫండ్స్ అన్నిటిని క్లియర్గా డాక్యుమెంటేషన్ చేయటమే. దీంట్లో నేను ఇంకో కాన్సెప్ట్ ఏమొస్తుందంటే, నేను వచ్చి ఇక్కడ 40 లక్షలు పెడుతున్నా కదా, ఆ 40 లక్షలు నేను రికవర్ చేసుకోగలుగుతానా అంటే కనుక ఇది కూడా టోటల్లీ మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే నేను లాస్ట్ ఇంటేక్ వచ్చిన స్టూడెంట్స్ని చూసా, ఆల్మోస్ట్ 80 మెంబర్స్ని నేను కలిసా అనమాట. ఇండివిజువల్గా నేను కలిసినప్పుడు ఒక ఈవెంట్ కండక్ట్ చేసి దాంట్లో కొత్తగా వచ్చిన ఫ్రెషర్స్ని ఇక్కడ కలిసిన తర్వాత నాకు అర్థమైన థింగ్ ఏంటంటే, వాళ్ళకి ఇప్పుడున్న జనరేషన్కి వాల్యూ తెలియట్లేదు. ఒకవేళ ఒక జాబ్ ఇప్పించినా కానీ, ఒక రిఫరెన్స్ చేసినా కానీ మేము చేయలేము అంటే డిష్ వాషింగ్ చేయడానికి రెడీగా లేరు, అండ్ కిచెన్ హ్యాండ్ జాబ్స్ చేయడానికి రెడీగా లేరు, అండ్ వేరే చిన్న చిన్న ఏమైనా కొంచెం కష్టం ఉంటే కనుక జాబ్లో అది మానేస్తున్నారు. ఎందుకంటే అఫోర్డబిలిటీ పెరిగింది కాబట్టి. అఫోర్డబిలిటీ పెరగడం అంటే ఏంటి, ఏం లేదు, సింపుల్. లోన్స్ ప్రతి దానికి ఇచ్చేస్తున్నాడు, నీ ఎక్స్పెన్స్కి కూడా లోన్ ఇస్తున్నాడు. ఇంతకుముందు మేము వచ్చేటప్పుడు ఎక్స్పెన్సివ్ కాదు, నార్మల్ లోన్ రావడానికే నానా తిప్పలు పడి లోన్ తీసుకునే వాళ్ళం. ఇప్పుడు ఎక్స్పెన్సివ్ కూడా లోన్ ఇస్తున్నారు. అండ్ అదే కాకుండా పేరెంట్స్ కూడా ఎలా ఉన్నారు, అక్కడ మా వాడికి జాబ్ కావాలి, ఇక్కడికి వచ్చేంత వరకు మా వాడికి జాబ్ ఉంటే చాలు, ఏదో ఒక జాబ్ ఇప్పియండి అన్న ఇంటెన్షన్లో ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వన్స్ వాళ్ళు జాబ్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు కనుక ఫోన్ చేసి ఈ జాబ్ ఇవన్నీ మన వల్ల కాదు నాన్న అమ్మ అని చెప్పగానే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు, ఏమైనా ప్రొఫెషనల్ జాబ్స్ చూసుకో. అది ప్రొఫెషనల్ జాబ్స్ దొరకడానికి మనకేమైనా ఫుల్ టైమ్ వర్కింగ్ రైట్స్ ఉంటాయా? లేదు. సరే నీకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ఎక్స్పీరియన్స్ లేదు. సరే ఎక్స్పీరియన్స్ని తీసి పక్కన పడేస్తే నీకు ఓన్లీ తెలియాల్సిన ఒక సింపుల్ లాజిక్ అండ్ కామన్ సెన్స్ ఏంటంటే, ఒక హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళి నువ్వు నీకు జాబ్ కావాలని అడిగినప్పుడు వాళ్ళు ఆలోచించే థింగ్ ఏంటి, నీకు ఫుల్ టైం వర్కింగ్ రైట్స్ ఉన్నాయా లేవా అని ఆలోచిస్తారు. ఎందుకు, ఇప్పుడు వాళ్ళ కంపెనీలో ఒక జాబ్కి వాళ్ళు ఫుల్ టైం 38 hours 40 hours వర్క్ ఉంటే నీకు ఒక 24 hours ఇచ్చి ఇంకొక ఎంప్లాయీని హైర్ చేసుకొని ఇంకో 24 hours ఇస్తారా? ఇయ్యరు కదా. వాళ్ళు ఏంటి, కాస్ట్ కటింగ్. ఏ హెచ్ఆర్ అయినా కాస్ట్ కటింగ్ చేస్తుంది. అండ్ ఇది సింపుల్ లాజిక్. ఏంటి నువ్వు ఆలోచించాల్సింది, 24 hours లిమిట్ ఉన్న వాళ్ళని ప్రొఫెషనల్ జాబ్కి హైర్ చేసుకోవటం ఇది 100%, సరే మీ దృష్టిలో 99% ఇంపాసిబుల్. ఇది ఆలోచించుకోండి. అండ్ ఇంకొక థింగ్ ఏంటి, మీకు లక్కీగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఏదో ఒక జాబ్ దొరికినప్పుడు ఆ జాబ్లో సస్టైన్ అవుతా 1 year 1.5 year అయిపోయిన తర్వాత యూ గో అండ్ సర్చ్ ఫర్ గుడ్ జాబ్స్, ప్రొఫెషనల్ జాబ్స్ కానీ అవి ఇవి సెర్చ్ చేసుకోండి. అంతేగాని రాగానే జాబ్ తీసుకోకుండా జాబ్ వదిలేసేసి ఇంట్లో నుంచి డబ్బులు తెచ్చుకుంటా లేదా నీ లోన్ నుంచి డబ్బులు తెచ్చుకుంటా. లెట్స్ సే 40 lakhs లోన్ తీసుకున్నావు, 40 lakhs లోన్ నీకు ఎక్స్పెన్సెస్కి 50 lakhs ఇచ్చారు. ఐ మీన్ టు సే దట్ టోటల్ ఇంకో 10 lakhs ఎక్స్ట్రా ఇచ్చారు. టోటల్గా అవి 50 lakhs అయింది. ఆ 50 lakhs నువ్వు వాడుకుంటా ఉన్నావు, మొత్తం అయిపోయినాయి. 2 years అయిపోగానే ఆ ఇంట్రెస్ట్ అది ఇది కలిపి 60 lakhs లోన్ నీ నెత్తి మీద కూర్చుంది. ఇప్పుడు నువ్వేమైనా సంపాదించావా? లేదు. ఇప్పుడు ఏం చేస్తావు, ఆ 16 lakhs లోను ప్లస్ మళ్ళీ దాని తర్వాత ప్రాసెస్ ఉంటుంది, పిఆర్ టీఆర్ బొచ్చడు ఉంటాయి, పే స్లిప్స్ అని అవి ఇవి బొచ్చడు ఉంటాయి అనమాట. ఇవన్నీ రన్ చేయించుకోవడానికి ఇంకొక 20 లక్షలు 30 లక్షలు అవుతాయి. టోటల్ కలిపి 80 lakhs నీ మీద బర్డెన్ పడుతుంది అనమాట. ఆ 80 lakhsని క్లియర్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది నీకు? నేను చెప్పే ఓన్లీ ఒకటే ఒక థింగ్ ఏంటంటే, అది పేరెంట్స్కి అయినా కానీ స్టూడెంట్స్కి అయినా కానీ, కష్టపడండి. స్టూడెంట్స్ అయితే పేరెంట్స్ అయితే కష్టపడనివ్వండి. మా బాబు కష్టపడలేడు, మా పాప కష్టపడలేదు అది ఇది అనుకుంటే కనుక ఏ జాబ్ దొరకదు. ఇనిషియల్ డేస్లో మీరే మనీ పంపాల్సి వస్తుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, ఇక్కడ వచ్చిన తర్వాత హార్డ్ వర్క్ అనేది వాళ్ళకి తెలియదు, అది తెలియాలి. 2003 2004 2005 ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ బ్యాచ్ 2005 ఉంటారు. సో వీళ్ళందరికీ అసలు ఫస్ట్ కొంచెమైనా హార్డ్ వర్క్ అంటే ఏంటో తెలియాలి. తెలిసిన తర్వాత వన్స్ వాళ్ళు ఒక్కొక్క పొజిషన్ రీచ్ అవుతూ ఉంటారు, ల్యాడర్ పైకి వెళ్తూ ఉంటారు కదా. ఈవెన్ సేమ్ జాబ్లో ఉన్నా కానీ ఫస్ట్ ఎంప్లాయీగా జాయిన్ అవుతారు, ఫస్ట్ బ్యాక్ ఆఫ్ హౌస్ చేసుకుంటారు, లేదా వెనకాల ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటారు, కొంచెం కష్టంగా ఉంటుంది. దాని తర్వాత ఇంకో ల్యాడర్ ఎదుగుతారు, ఇంకొక ల్యాడర్ ఎదుగుతారు, చివరికి 1.5 year 2 yearsలో మేనేజర్ పొజిషన్కి వస్తారు కదా అదే ప్లేస్లో ఉంటే. అది కాకుండా 2 years అయిపోగానే ప్రొఫెషనల్ జాబ్ ఎత్తుక్కోమని చెప్పండి. అంతేగాని స్టార్టింగ్ నుంచే మీరు మోటివేట్ చేయకండి, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు నాన్న, మేము డబ్బులు పంపిస్తాం నాన్న,
అసలు నువ్వేం చేయకు, కూర్చో, లేదా నువ్వు వేరే పని చేసుకో, నువ్వు ఫుల్ కాన్సన్ట్రేషన్ నీ స్టడీస్ మీదే పెట్టు అని చెప్పేసి చెప్పినా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ తోటి ఫ్రెండ్స్ని సరౌండింగ్స్ని చూస్తుంటే ప్రతి ఒక్కరు వర్క్ చేస్తూ ఉంటారు, పరిగెత్తుతూ ఉంటారు, ఇలానే ఉంటుంది మొత్తం సరౌండింగ్. సో వాళ్ళకేమనిపిస్తుంది, నేను కూడా ఏదో ఒక వర్క్ చేయాలి అనిపిస్తుంది అనమాట. కానీ మీరు చెప్పిన మాటల వల్ల ఆగిపోవటమో, లేదా వాళ్ళ బద్ధకం వల్ల ఆగిపోవటమో, లేదు మా అమ్మ నాన్న చూసుకుంటారులే ఆల్రెడీ బొచ్చే డబ్బులు ఉన్నాయి డబ్బులు ఉన్న వాళ్ళకి ఓకే, దట్స్ వెల్ అండ్ గుడ్. అది కాకుండా నేను అంటుంది ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కొంచెం వర్క్ చేసుకోవాలి, అది ప్రిపేర్ అయ్యి రండి. నాకు బొచ్చడు మంది కాంటాక్ట్ అవుతారు, ఏమంటారంటే నాకు జస్ట్ క్లీనర్ జాబ్ ఉన్న చాలు, నేను వచ్చి చేసేస్తాను, నాకు అది ఉన్న చాలు, ఇది ఉన్న చాలు, అది ఉన్న చాలు అంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ కనుక వాళ్ళని పొరపాటున పార్ట్ టైం జాబ్లో పెట్టిస్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, 1 day 2 days చేసేసి అన్నా నా వల్ల కావట్లేదన్న, ఇది నేను అస్సలు చేయలేకపోతున్నా, నా వల్ల కాదు, ప్లీజ్ అన్నా నేను వదిలేస్తున్నా అని చెప్పేసి వదిలేస్తారు. ఇప్పుడు ఉన్న ప్రాబ్లం ఏంటి, లెట్సే నాకు కొంతమంది బిజినెస్ ఓనర్ తెలుసు, అయితే వాళ్ళకి నేను రిఫర్ చేస్తాను కొత్త స్టూడెంట్స్ని. రిఫర్ చేసినప్పుడు వాడు 2 రోజులు ఉండకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, నెక్స్ట్ వచ్చే బ్యాచ్కి ప్రాబ్లం అవుతుంది రిఫరెన్స్కి. ఇది అర్థం చేసుకోరు. అండ్ అదే కాకుండా సార్ బయటికి వెళ్ళి ఏమన్నా మంచి పెద్ద పోర్టుగల్ జాబులు చేస్తారంటే మళ్ళీ బయట కూడా చివరికి ఏం దొరక్క అవే జాబ్స్ చేస్తారు. సో మీరు అర్థం చేసుకోవాల్సిన థింగ్ ఏంటంటే మార్కెట్ అనేది ఇలానే ఉంటుంది. స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు మార్కెట్ ఇలానే ఉంటుంది. అండ్ మీరు యూ నీడ్ టు టేక్ దట్ హార్డ్ వర్క్. అంతేగాని ఏదో దొరుకుతుంది, ఏదో చేస్తాము అని చెప్పేసి కూర్చోకండి. చేస్తే చేయండి, కాకపోతే ఏంటంటే ఇది చేస్తా అది చేయండి. సో పార్ట్ టైం జాబ్స్ అయితే ఉన్నాయి, పార్ట్ టైం జాబ్స్ లేకుండా ఏ స్టేట్లో లేవు. 100% పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయి, మీరు విల్లింగ్ ఉండాలి వర్క్ చేయడానికి, అంతే. ఇది పార్ట్ టైం జాబ్స్ గురించి. ఇప్పుడు ప్రొఫెషనల్ జాబ్స్కి వద్దాం. ప్రొఫెషనల్ జాబ్స్ సంగతి ఏంటంటే మీరు ఒకవేళ జాబ్ మైండ్ సెట్ అయితే కనుక, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత 2 yearsలో మీరు ఏమైనా చేంజ్ అయిపోవచ్చు, బిజినెస్ చేయొచ్చు, జాబ్ చేయొచ్చు, లేదా బిజినెస్ వాళ్ళు జాబ్ కన్వర్ట్ అవ్వచ్చు, జాబ్ వాళ్ళు బిజినెస్ కన్వర్ట్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 6 months ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత యూ టేక్ ఎ డెసిషన్. అండ్ ఒకవేళ కనుక ప్రొఫెషనల్ జాబ్స్ కోసం చూస్తుంటే మీరు ట్రై చేస్తూనే ఉండండి. 3rd semester అయిపోయినప్పటి నుంచి ఇంటర్న్షిప్స్ చేయండి. దాని తర్వాత అదే కంపెనీలో ప్లేస్ అవ్వడానికి ట్రై చేయండి. ఒకవేళ కనుక అది అవ్వకపోతే కనుక మళ్ళీ ఇంకో కంపెనీలో ట్రై చేయండి. ఒక 6 months ట్రై చేయండి. ఇది అయిపోయిన తర్వాత కూడా, మీ కోర్స్ అయిపోయిన తర్వాత కూడా 100% మీకు ఏదో ఒక జాబ్ దొరుకుతుంది. దొరకకుండా అయితే అస్సలు ఉండదు. ఒకవేళ ఇక్కడ దొరకకపోతే మళ్ళీ మీరు మైగ్రేట్ అవ్వచ్చు, సిడ్నీ వెళ్ళొచ్చు, బ్రిస్బేన్ వెళ్ళొచ్చు, మెల్బోర్న్ వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ మీ ఇంటెన్షన్ మాత్రం క్లియర్గా ఉండాలి. నువ్వు బిజినెస్ చేస్తావా, జాబ్ చేస్తే ఏ ఫీల్డ్లో చేస్తావు అని చెప్పేసి క్లియర్గా ఉంటే 100% మీరు ఏదైనా క్రాక్ చేయవచ్చు. జాబ్ మార్కెట్ ఆస్ట్రేలియాలో బాగుందా బాగాలేదా అంటే, జాబ్ మార్కెట్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉంది, అంతగా బాగాలేదు. కానీ మీరు అడిగే క్వశ్చన్ ఏదైతే ఉందో, లెట్స్ సే మీరు ఇప్పుడు మాస్టర్స్కి వస్తున్నారనుకోండి, మీరు ఈ క్వశ్చన్ ఎప్పుడు అడగాలి, మీరు మార్కెట్లోకి వచ్చినప్పుడు అప్పుడు అడగాలి క్వశ్చన్. ఇంకా ఇక్కడికి రాలేదు అండ్ మీరు వచ్చి మాస్టర్స్ కంప్లీట్ చేయడానికి ఒక 2 years పడుతుంది, మొత్తం కలిపి ఒక 2.5 years పట్టింది అనుకోండి. ఆ 2.5 years ముందల సిచ్యువేషన్ గురించి ఇప్పుడే ఎందుకు అడుగుతున్నారు? ఎలా ప్రిడిక్ట్ చేయగలుగుతాం? నెక్స్ట్ 6 monthsలో, లేదు నెక్స్ట్ మంత్లోనే ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. సో నేను చెప్పే పాయింట్ ఏంటి, మీరు గ్రాడ్యుయేట్ అయిపోయే టైంకి జాబ్ మార్కెట్ ఎలా ఉందో అది మాత్రమే మీకు అవసరం. ఇప్పుడు జాబ్ మార్కెట్ ఎలా ఉందో అది పట్టించుకోకండి, ఎందుకంటే మీరు ఇప్పుడే వస్తున్నారు కాబట్టి. ఫైనల్ ఆస్పెక్ట్ ఏంటంటే పిఆర్ అనేది ఊరికనే వచ్చేస్తుందా, నేను జాబ్ చేస్తే పిఆర్ వచ్చేస్తుందా, లేదు నేను మాస్టర్స్ కంప్లీట్ చేస్తే కనుక పిఆర్ వచ్చేస్తుందా, లేదు నేను కోర్స్ మారి ఇంకో కోర్స్ చేస్తే పిఆర్ వస్తుందా? పిఆర్ అనేది కోర్స్ మీద డిపెండ్ అయ్యి ఉండదు అని చెప్పేసి 100% నేను ఇందాకే చెప్పాను. అండ్ అది కాకుండా ఇంకొక థింగ్ ఏంటంటే, మీరు కోర్స్ చేంజ్ అవ్వడానికి ఇక్కడ ఆప్షనే లేదు. ఇప్పుడు రేపు జనవరి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి ఆప్షన్ తీసేశారు. ఒకవేళ కనుక మీరు ఇంకో కోర్స్ చేయాలనుకుంటే కనుక మీ కంప్లీట్ మాస్టర్స్ అయిపోయిన తర్వాత మాత్రమే ఇంకో కోర్స్ ఎన్రోల్ అవ్వగలుగుతారు. ఎందుకంటే 2 COEs ఒకేసారి ఉండటానికి గవర్నమెంట్ యాక్సెప్టెన్సీ తీసేసింది. అస్సలు పిఆర్ సాధ్యమైన మనం చేసే కోర్సెస్ వల్ల కానీ ఏదైనా కానీ అంటే కనుక ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి కొంచెం కష్టమైన కానీ అది మాత్రం ఇంపాసిబుల్ కాదు. మీరు ఇక్కడ రాగానే మీ మాస్టర్స్తో పాటు మీ పిఆర్ పాత్వే కూడా ప్లాన్ చేసుకోవాలి. పిఆర్ పాత్వే అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎది పడితే అది చదివేసి దాని తర్వాత చూసుకుందాంలే పిఆర్ అని చెప్పేసి ఇలా కూర్చుంటే మాత్రం పిఆర్ కొట్టడం కష్టమే. ఫస్ట్ డే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఒక 6 months గడిచిన తర్వాత మీకు అర్థమైపోతుంది ఏంట్రా సీన్ అని చెప్పేసి. సో దాని తర్వాత యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేసి మీరు పిఆర్కి ఏదైతే చేయాలో, బ్యాక్గ్రౌండ్ వర్క్ కానీ గ్రౌండ్ వర్క్ కానీ ఏదైతే చేయాలో అదంతా మీరు స్టార్ట్ చేసుకోవాలి మీరు 2nd semesterలో ఉన్నప్పుడు. సో దట్ మీకు లైఫ్ చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. అలా కాకుండా 2 years అయిపోయిన తర్వాత చూసుకుందాంలే, జాబ్ కొడతాం పిఆర్ వచ్చేసిద్ది అన్న భ్రమలో మాత్రం ఉండకండి. జాబ్ వచ్చినంత మాత్రం పిఆర్ అసలు రాదు. అండ్ ఇక్కడ ఉన్న పాయింట్ ఏంటంటే, మీరు ఏ ఫీల్డ్లో జాబ్ చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంటే. అండ్ ఆ ఫీల్డ్కి ఇక్కడ ఆస్ట్రేలియాలో ఇంపార్టెన్స్ ఉందా లేదా, అండ్ ఆ ఫీల్డ్ మీ ఎడ్యుకేషన్కి మ్యాచ్ అవుతుందా లేదా,
ఇవన్నీ చాలా పాయింట్స్ ఉంటాయి కవర్ చేయడానికి. అందుకే నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇక్కడ రాగానే మాస్టర్స్తో పాటు ఒక 6 మంత్స్ అయిపోగానే పిఆర్ పాత్వే కూడా స్టార్ట్ చేసుకోండి. అప్పుడు యూ విల్ బీ ఇన్ వెరీ గుడ్ పొజిషన్. ఆఫ్టర్ 2 years ఆర్ 2.5 years తర్వాత మీకు ఆ పిఆర్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అండ్ మీరు నన్ను గుర్తు చేసుకుంటారు ఈ వీడియోని. ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. మీరు కనుక నాతో 1-to-1 కాల్ మాట్లాడాలనుకుంటే లింక్ నా డిస్క్రిప్షన్లో ఉంటుంది. వెళ్ళి స్లాట్ బుక్ చేసుకోండి. అక్కడ కలుద్దాం.